బాలీవుడ్కు దక్షిణాది నటులు వెళ్లడం ఇప్పుడే తొలిసారి కాదు. చిరంజీవి నుంచి నిన్న మొన్నటి రామ్ చరణ్ వరకు చాలా మంది బాలీవుడ్కు వెళ్ళొచ్చారు. కానీ అక్కడి వాళ్ళు మనోళ్లను అంత స్టార్లుగా మాత్రం ట్రీట్ చేయరు. బాలీవుడ్లో ఎంత పెద్ద హీరో అయినా అక్కడి వాళ్ళకంటే తక్కువే. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. బాహుబలి తర్వాత మన ఇండస్ట్రీని వాళ్ళు గౌరవించడం మొదలుపెట్టారు. ఇక్కడి నటులకు ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నారు. ఇప్పుడు సుధీర్ బాబు విషయంలో ఇదే జరుగుతోంది. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి 5 ఏళ్లు పూర్తయినా ఇప్పటి వరకు సుధీర్ బాబుకు స్టార్ ఇమేజ్ రాలేదు. ఆయన భాగీ సినిమాతో ఉత్తరాది ఇండస్ట్రీకి వెళ్తున్నాడు. అక్కడ మన హీరోకి చాలా మర్యాదలే ఇస్తున్నారు. ఇంకా చెప్పాలంటే హీరో కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు. కేవలం సుధీర్ బాబు విజువల్స్ పై భాగీ ట్రైలర్ను విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వర్షం సినిమాకు రీమేక్గా తెరకెక్కిన భాగీలో రాఘవ్ పాత్రలో నటించాడు సుధీర్. గోపీచంద్ చేసిన విలన్ పాత్ర అక్కడ సుధీర్ బాబు చేశాడు. ఈ సినిమాతో బాలీవుడ్లో స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారని ధీమాగా చెప్తున్నాడు సుధీర్. ఏప్రిల్ 29న భాగీ విడుదల కానుంది. స్టార్ హీరోయిన్ల పెళ్లి గురించి మీడియాలో వార్తలు రావడం, వాళ్ళు ఆ వార్తల్ని ఖండించడం మామూలే. అయితే ఈ విషయంలో ఒక్కొక్కరి రెస్పాన్స్ ఒక్కోలా ఉంటుంది. కొందరు సీరియస్గా స్పందిస్తారు, ఇంకొందరు సరదాగా రెస్పాండ్ అవుతారు. తమన్నా రెండో రకమే. మిల్కీ బ్యూటీ పెళ్లి ఫిక్స్ అయిందంటూ 2-3 రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. దీని గురించి తమ్ము స్పందిస్తూ తన పెళ్లి మీద మీడియా వాళ్ళు వేసిన జోకులు బాగున్నాయంటూ సెటైర్ వేసింది. తన పెళ్లి గురించి వచ్చిన వార్తలు శుద్ధ అబద్ధమని, తన కెరీర్ అద్భుతంగా సాగిపోతున్న ఈ తరుణంలో తానెందుకు పెళ్లి చేసుకుంటానని ప్రశ్నించింది తమ్ము.